పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా మధురవాడలో ప్రేమోన్మాది దాడి మరవకముందే ఇప్పుడు 4th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కయ్యపాలెంలో మరొక ప్రేమ దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక యువకుడు, గాజువాకకు చెందినటువంటి ఒక యువకుడు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. అలాగే ఆ అమ్మాయి ఇంటర్ 1st ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మాయి వాళ్ళు అక్కయ్యపాలెంలో ఉంటున్నారు. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆ యువకుడు ఆ ఇంటికి వెళ్ళాడు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఆ అమ్మాయి అయితే బుక్ స్టేషనరీ దగ్గరికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇంట్లో ఆ యువతి యొక్క అమ్మగారు, అమ్మమ్మ గారు, తమ్ముడు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ యువకుడు వెళ్ళిన టైంలో ఆ తల్లి, యువతి యొక్క తల్లి చపాతీ పిండి కలుపుతున్న సమయంలో ఒక అబ్బాయి అయితే వచ్చాడు. అంటే ఇదంతా కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు చెప్తున్నటువంటి వివరాలు. అయితే చపాతీ పిండి కలుపుతున్న టైంలో వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, అమ్మ నీ కోసం ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అని అనేటప్పటికీ ఎవరు బాబు నువ్వు అని ఆమె అడగడం జరిగింది. వెంటనే అప్పటికే తను పూర్తిగా టెన్షన్లో ఉన్నట్టు, చెమటలు పట్టు ఉన్నటువంటి అతను ఏమీ సమాధానం ఇవ్వకుండా ఉండడంతో వాటర్ ఏమైనా తాగుతావా, వాటర్ తాగిన తర్వాత ఏమైనా చెప్పడానికి వచ్చావా, ఎవరు నువ్వు అని అడిగే టైంలో వాళ్ళ అబ్బాయిని వాటర్ తెచ్చినా అన్న అని చెప్పే టైంలోనే ఇతగాడు అక్కడ కబోర్డ్లో ఉన్నటువంటి ఆమె చెప్తుంది ఈ చాక్ కూడా మాది కాదు, మా ఇంట్లోంది కాదు. అయితే అప్పటికే తను ఆ కుర్రాడు వచ్చినటువంటి యువకుడు చాక్ తెచ్చుకొని ఇక్కడ పెట్టి ఉంటాడు. ఆ కబోర్డ్లో ఉన్నటువంటి ఆ చాక్ని తీసి తన్ని బెదిరించాడు. ఆ టైంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరుగుతున్న టైంలో చాక్ అయితే కిందన పడిపోయింది. వెంటనే మా అబ్బాయిని ఆ చాక్ పట్టుకొని నువ్వు బయటకు పారిపో అని చెప్పాను. ఆ సమయంలో బెడ్రూమ్ దగ్గర వరకు బెదిరిస్తూ తీసుకొని వెళ్ళి ఆ తర్వాత డోర్ లాక్ చేసి తన పేక పైన మెడ భాగంలో దాడి చేశాడు అని చెప్పేసి 4th టౌన్ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఆ బాధితురాలు అయితే వివరాలు వెల్లడించడం జరిగింది. ఇక్కడ ఈ దాడికి సంబంధించి కూడా ప్రేమే కారణంగా కూడా ప్రైమరీగా తెలుస్తోంది. అబ్బాయి పైన అయితే FIR ఫైల్ చేశారు పోలీసులు. అదుపులోనికి కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు 4th టౌన్ పోలీసులు. ఇక్కడ మనం చూడొచ్చు, ఎవరో ఒక అగంతకులు కావచ్చు, అపరిచితులు కావచ్చు, నేరుగా ఇంట్లోకి చొరబడినప్పుడు కూడా ఎవరో ఏంటో తెలుసుకునే లోపే మనుషుల ప్రాణాలు తీయడానికి వెనకాడటం లేదు. ఇక్కడ ఈ అబ్బాయి కూడా మైనర్ అని తెలుస్తోంది. ఇంకొక వైపు ఏంటంటే ప్రేమ కోసం ప్రేమ అంటే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారం వాళ్ళకి తెలిసి ఒప్పుకోలేదో, లేకపోతే బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉండటంతోనే ఆ యువకుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ అమ్మాయి ఇంటికి వచ్చి దాడి చేయాలనుకున్నాడు. అయితే ఆ టైంలో అమ్మాయి బుక్ స్టేషనరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇంట్లో తల్లి మాత్రం వాళ్ళ అబ్బాయితో పాటు అమ్మతో పాటు ఉండడం వల్ల ఆమెపై అతను దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇదంతా చూస్తే భయమేస్తోంది. అసలు ఏం జరుగుతోంది యువతకి అనిపిస్తోంది. మీ అందరికీ తెలుసు, మధురవాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా వాళ్ళు ప్రేమించుకున్నారు, 6 ఏళ్లుగా పెళ్ళికి నిరాకరిస్తున్నారు. అంటే అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి పెళ్ళికి సంబంధించి అలా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. నువ్వు సెటిల్ అయిన తర్వాత పెళ్ళికి ఓకే చెప్పొచ్చు, పెళ్ళి చేయొచ్చు అనే ఏదైతే వాళ్ళు కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారో దాన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఆ యువకుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి యువకుడు అక్కడి నుంచి వచ్చి ఆ యువతి పైన ఆ తల్లిని కూడా చంపి ప్రాణాలు తీశాడు. ఆ యువతి ఇప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఆఖరికి ఇద్దరిని ఒక తల్లిని చంపి ఆ యువతిని కూడా గాయపరిచి ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోతే 6 బృందాలుగా ఏర్పడి పోలీసులు అవర్స్లోనే అతన్ని పట్టుకోవడం కూడా జరిగింది. అదొక ప్రేమోన్మాది దాడి ప్రతి ఒక్కరిని ఒక కలవరపాటుకు గురి చేసింది. ఏం జరుగుతోంది, పిల్లల్ని స్కూల్కి పంపాలన్నా, కాలేజీలకు పంపాలన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా వణికిపోతున్న పరిస్థితి. ఎక్కడ జరుగుతున్నాయి ఈ ప్రేమ దాడులు అనేది పక్కన పడితే యువత ఎటువైపు వెళ్తున్నారు, పెడదోవ పడుతున్నారు. చిన్న చిన్న వయసులో మైనర్లలో ఉంటూనే ఇంకా వాళ్ళకు ఒక మెచ్యూరిటీ కూడా లేదు, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకు ఒక క్లారిటీ కూడా రాలేదు. బట్ ఈ ఆకర్షణ అనుకోవాలో మరి ప్రేమ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. కానీ ప్రేమ పేరుతో అయితే పెళ్ళి ఇంకా ఒక మెచ్యూరిటీ లేదు, స్టెబిలిటీ లేకపోయినా పెళ్ళికి నిరాకరిస్తున్నారనే ప్రధానమైన కారణంతోనే ఆ కుటుంబ సభ్యులపైన ఇక్కడ మనం పర్టికులర్గా చూడాల్సింది, కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి హత్య చేయడానికి కూడా పిల్లలు వెనకాడటం లేదు. అంటే అసలు ఏమైపోతుంది, సొసైటీ ఎటుపోతోంది అనిపిస్తూ ఉంది.
ఇలాంటి ప్రేమ దాడులు ఆగాలి అంటే యువత ఒక రైట్ వేలో వెళ్ళాలి అన్నా, లేకపోతే ప్రేమకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు లైఫ్ని డిజైన్ చేసుకోవాలి అన్నా మీ సజెషన్స్, వాల్యుబుల్ సజెషన్స్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.